ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. సైదాపురం ఆరోగ్య వైద్యశాల నందు పట్టణంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఏసిఎస్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు అనంతరం జై లోకేష్, జై జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. యువగలం పాదయాత్రతో 4000 కిలోమీటర్లు తిరిగి చరిత్ర సృష్టించిన నాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని కొనియాడారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్ ఎత్తివేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు యథావిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి, ఏఎంసీ డైరెక్టర్ కేవి రాఘవారెడ్డి, మేడికొండ రమణ నాయుడు, ఎన్ వెంకటేశ్వర రెడ్డి, వి సురేంద్ర, దాసయ్య నాయుడు, భాస్కర్ నాయుడు, దామోదర్ నాయుడు, రాజశేఖర్ రాజు, కేపీ రాజు, విజయ్ రెడ్డి, కె విజయారెడ్డి, శ్రీనివాసులు నాయుడు, గజ్జల రాఘవారెడ్డి, అమ్మినేని రమేష్ నాయుడు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సైదాపురం మండలంలో మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. లోకేష్ బాబు గారు ఈ కేక్ కటింగ్లు, బాణాసంచాలు, ఈ ఆర్భాటాలు లేకుండా ఈ విధంగా పేదలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా నూతన సంప్రదాయాన్ని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మంగళగిరిలో రోడ్డు పక్కన కానీ గవర్నమెంటు అసైన్మెంట్ భూముల్లో నివసిస్తున్న వారికి వాళ్ళకి పిలిచి వాళ్ళ సొంతంగా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందిని గుర్తించి ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా అందరికీ గృహాలు ఉండి వాళ్ళ పేదల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేయటం మనందరికీ శుభసూచకం. ఇలాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయటం మనకి ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం అందరూ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఇంత ఘనంగా నిర్వహించడం అనేది చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.